ఇతనే స్కైలాబ్ తండ్రి పాండు. ఉన్నావానే పెద్ద మనిషి? ఎవరయ్యా? మేమేనే మొన్న పిల్లని చూస్తానికి వచ్చారు కదా, పిల్ల తండ్రి పెద్ద మనుషులు వచ్చారు. అరే మీరానే, రండి రండి. నమస్తే. బాబునా? నమస్తే. బాబు కూర్చోలే, కూర్చో కూర్చో. ఇగో నేను సిద్ధేనే, నా పేరు. ఈయన పిల్ల తండ్రి మల్లయ్య, చంద్రయ్య పెద్ద మనిషి. నమస్తే. చెప్పుంటే ఏర్పాట్లన్నీ చేసుకునే వాళ్ళం కదా. అయ్యో మీకెందుకండి శ్రమ, మేమే కలిసిపోదామని వచ్చినాం. శ్రమ ఏముంది ఇంకో, ఎండనే వాడు వచ్చి కానీ కూల్ డ్రింక్ తా కూడా మాట్లాడదాం. అరే బాబు కూల్ డ్రింక్స్ పడతారా? మావాడైతే నచ్చిండే, మరి అమ్మాయి మంచిగానే ఉందన్నాడు. మరి మీ అమ్మాయి ఏమన్నదో మీరు చెప్పండి. అమ్మాయి కూడా నచ్చింది పిల్లగాడు. నచ్చింది. మనిషి భూమి జాగా ఎంత ఉందే, మరి పిల్లగాని పెద్ద పొలవైనా జీతం ఇట్లా ఎంత వస్తుంది? మాకు 6 ఎకరాల భూమి ఉంది, పిల్లగానికి 60,000 రూపాయలు జీతం వస్తుంది. హైదరాబాద్లో 2 ప్లాట్లు ఉన్నాయి. ఇది బాగానే సంపాదించాం కానీ అప్పట్లో బాగానే కష్టపడ్డాయి. ఇక ఉన్నంత ఒక్క కొడుకునే, ఇక మా ఇంటి ఆమె కూడా కాలేజ్ చేసింది. అయ్యో అట్లనే మన చేతిలో ఏముంది, దేవుడు ఎప్పుడు చూస్తే అప్పుడు పోవాల్సిందే కదా. అంతేనే, ఆకే రాసి పెట్టి నాతో నాకు. ఇంతకీ ఏం పని చేసేవారే మీరు? రైల్వేలో జాబ్ చేసేవాడిని, రిటైర్మెంట్ అయినా. అవునా, సరేనే వెళ్ళొస్తాం. ఓ మంచి రోజు చూసి కబురు పెట్టండి. సరేనే, మంచి రోజు చూసి కబురు పెడతాం. ఇంతకు పిల్లగాడు ఎక్కడ పని చేస్తాడే? ఇక్కడే ఆత్మకూరులో ఎంఆర్ఓ ఆఫీసులో చేస్తాడు. సరేనే పోయేస్తాం. మళ్ళా ఇంత దూరం వచ్చినాం కదా, మరి పిల్లగాని కొలువు చేసే దగ్గర పోయి గిరివారు చేస్తున్నా లేదా కనుక్కుని ఏమంటావు? సిద్ధానా నేను వస్తే బాగుండదే, మీరు పోయి అనుకుని రాదు. అట్లనే రాదని వస్తుంది తీసుకుని. సరే తీసుకో. చదా సరే బాబు. ఎవరే మీది? మాది రావుపురం సార్. మా భూమి 4 ఎకరాలు ఉంది సార్, 3 ఎకరాలు ఎక్కింది. ఇంకో ఎకరం మిస్ అయిన సార్, ఎంక్వైరీ చేయాలి సార్. ఎవరన్నా మీది? మరి కూరేలు సార్. అటు ఎక్కిందే, మరి ఎల్లుండి రికార్డు నుంచి ఎక్కిద్దాం, మాట్లాడదాం. ఓకే సార్. సరేనా? రాజయ్య, మళ్ళీ అల్లుడు బాగా బిజీ ఉన్నట్టుగా. గవర్నమెంట్ కొలువు కానీ అట్నే బిజీ ఉంటుంది చంద్రయ్య. సార్ నమస్తే. బాగురా? కూర్చోరు. అదే కూర్చుదేవా? వస్తున్నా సార్. అయ్యా బాగున్నారే. ఎక్కడ వచ్చి ఎండలో పడేది మరి? ఈ పక్కూరులో పడండి, మీరు ఇందాక ఇక్కడ ఉంటారు కదా, కలుద్దామని వచ్చినాం. అవునా, కూర్చోరు. చేసి అటెండర్ థమ్స్అప్ తీసుకురా. బిడ్డ బాగా బిజీ ఉన్నట్టుగానే, ఎందుకు నీకు శ్రమ? మీ వెళ్తాం. ఏం లేదు, ఆఫీస్ పని ఎప్పుడు ఉండేదే కానీ థమ్స్అప్ ఆగిపోరు, ఎండలో పడి వచ్చారు. కూర్చోరు చేసేపు వస్తుంది. ఏం లేదు బిడ్డ, ఇంటికి పోయి వచ్చినాం, నాన్న కలిసినాం. ఇంక పోయే దారిలో ఆఫీస్ కదా, ఇట్లా చూసిపోదాం వచ్చినాం బిడ్డ. అవునా, మంచి పని చేసిరే. ఇక వెళ్తాం బిడ్డ, మాకు లేట్ అవుతుంది. సరేనే మరి. ఇంకా
పారి సరిగా ఇంత దూరం వచ్చినాక ఇక మంది తీసుకోదాం పరా పాదం పా సిద్ధియా. సరే పారి ఏమాట కామాట రాజన్న మళ్ళీ మంచి సంబంధమే దొరికిందే. అవునే సిద్ధయ్య, ఎంతైనా మల్లయ్య అదృష్టవంతుడేనే. ఎసంటోడో దొరుకుతా అనుకున్నా మంచోడే దొరికిండు. అవు చంద్రయ్య, ఇంటి పోయినావు ఇల్లు మంచిగానే ఉంది, ఆఫీస్ పోయినావు ఆఫీస్ బాగానే ఉంది, గవర్నమెంట్ జాబ్ అంతా బాగానే ఉంది, కానీ ఆ పేరేందే గమ్మత్ స్కైలాబ్ అనే. నీకు మొన్న నుంచి పేరు వినే పడ్డది కానీ నీకు. నిజమేనే, పేరు గమ్మత్తుకుందేంది. అదేం పేరే స్కైలాబ్? పిల్లగాని చూస్తే అమాయకంగా ఉండు, మరి గుణం ఎట్లుందో ఏముందేనో మరి. అదేనా ఇక పోరాడు చూస్తున్నా మిలమిల మెరుస్తుండు మేడి పని లెక్క. లోపల గుణం ఎట్లుందో ఎవరికేం తెలుసు. ఏమంటాయా చంద్రయ్య? అంతేగా మరి గుణాన్ని ఒళ్ళు చూడగలుగుతా వాళ్ళని చూడలేం కదా. ఏమో చూడాలి మరి, ముందు ముందు తెలుస్తుంది ఇక. పెళ్లి చేస్తా తెలుస్తుంది పిల్లగాని కథ ఏందో కార్ఖాన ఏంది ఎట్లుంటుంది. 2 నెలలకు అంతా బయట పడుతూనే ఉండే. ఎట్టైనా ఎందుకంటే మల్లన్న చాలా ఇబ్బంది పడుతుండే ఇప్పటికే. మల్లయ్య చాలా కష్టపడ్డాడే, ఏ మాట కా మాట కానీ పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది అయిపోయి. అవునే, ఇక పొద్దుపోతుంది, పోదాం పరి. కానీ పోదాం పా చంద్రయ్య. పోదాం పరి. ఇక మల్లయ్య కట్న కానుకల గురించి తెలుసుకోమన్నాడు. పండలకు పోరాణ చేద్దాం. హలో పాండన్న, నమస్తేనే. వచ్చిపోయినట్టుగానే పిల్ల తండ్రి పెద్ద మనుషులు. మరి నేను లేను, ఊరికి పోయి ఉంటే కట్న కానుకల ముచ్చట మరి ఏ పాట అంటున్నావే? కట్నము నీకు తెలివందే ఉంది, గవర్నమెంట్ కొలువాయ మన నౌక సంబంధం వచ్చిపోయింది, 3 రూపాయలు దాకా ఇస్తామన్నారు. దాన్ని బట్టి నువ్వే చెప్పేది ఇస్తామన్నా. సరేనే, మరి కూర్చొని మాట్లాడుకుందాంలే. సరేనే, మరి ఎప్పుడు మాట్లాడదాం? నువ్వే చెప్పు అన్న, ఎప్పుడు రమ్మంటావు మరి? ఆదివారం అయితే మామని కూడా తెలివి ఉంటది, మరి ఆదివారం పెట్టాలి. సరే సరేనే, మంచిది. సరేనే. మల్లయ్యకు కూడా ఫోన్ చేసి చెప్తే అయిపోతుందిగా ఇక. హలో మల్లయ్య. హలో విజయవన్న, చెప్పే. మల్లయ్య, పిల్లగాని తండ్రికి ఫోన్ చేసిందే, ఆదివారం పిల్లగానికి సెలవు ఉంటుందట, రమ్మన్నాడు. మరి మరి ఏమంటుంది కట్నకానిక ముచ్చట్లు? 1 కోటి రూపాయలు దాకా ఉంది ఆయన మనసులా. ఆయన అన్నకాడికి అయితే అది కూర్చొని మాట్లాడదంతే. అమ్మా 1 కోటి రూపాయలనే? సరే, రేపు పెద్దవసం తీసుకొని మాట్లాడదాం. సరే సరే. మరన్నా బిచ్చమా ఫోన్ చేసిండే, తొందర రెడీగా అవుతుండే సిద్ధ, నాకు 5 నిమిషాలు. అంటే రాజన కూడా రమ్మని పదం. అవుతుండే రెడీ. సరే పదం. వస్తున్నానే. రాజనా రావేసిందన్నా, కూర్చో. రెడీ అయినా? రెడీ అయింది, పోదామనే. మరణ కూడా దగ్గరికి వచ్చిండు, వెళ్దాం. పది వెళ్దాం.